ఆస్తుల బొమ్మాళి అంటూ కీలక సమయంలో వెంటాడుతున్న అక్రమాస్తుల కేసులో చిన్నమ్మ భవితవ్యం రేపు తేలనుంది. సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు రానుండటంతో తీర్పు తమిళ రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉంది. శశికళ సీఎం డ్రీమ్స్ కు బ్రేకులు పడతాయా? పన్నీర్ కు రూట్ క్లియర్ అవుతుందా? రేపు ఏం జరగబోతోంది? కురుక్షేత్రం జరుగుతుండగా కర్ణుడికి అన్ని శాపాలు ప్రతిబంధకాలై ఎదురుపడినట్టుగా సీఎం పీఠం కోసం యుద్దం చేస్తున్న శశికళకు అక్రమాస్తుల కేసు ఇబ్బందిగా మారింది. ఇప్పటికే అటు కేంద్రం తెర వెనుక రాజకీయం, గవర్నర్ జాప్యం, పన్నీరు ఎత్తులు, డీఎంకే వత్తాసుతో ఉక్కిరిబిక్కిరవుతున్న చిన్నమ్మకు సుప్రీంకోర్టు తీర్పు ఎలా ఉంటుందో అన్న అంశం కూడా ఆందోళనకు గురిచేస్తోంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో రెండో నిందితురాలిగా ఉన్నారు శశికళ. దీంతో తీర్పు వెలువడే వరకు వేచి చూసే ధోరణిలో గవర్నర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ఆమెకు మద్దతిస్తున్న శాసనసభ్యుల్లోనూ తీవ్ర చర్చ జరుగుతోంది. విదేశాల నుంచి అక్రమంగా డబ్బు తరలించి నీలగిరిలో తేయాకు తోట కొన్నారన్న ఆరోపణపై చిన్నమ్మ మీద మరో కేసు ఉంది. ఫెరా నిబంధనలు ఉల్లంఘించారన్న ఇంకో కేసు కూడా పెండింగ్ లో ఉంది. ఓ కేసులో శిక్ష నుంచి శశి బయటపడ్డా మరో కేసులో శిక్ష తప్పదని పన్నీర్ వర్గం ప్రచారం చేస్తోంది. ఈ సంక్షోభంపై ఇన్ఛార్జి గవర్నర్ విద్యాసాగర్ రావుకు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్ కి కీలక సూచనలు చేశారు. వారంలో ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు నిర్వహించి ఎవరికి మెజార్టీ ఉంటే వారిని ముఖ్యమంత్రి చేయాలని సలహా ఇచ్చారు. మరోవైపు ఎలాగైనా సీఎం పీఠం ఎక్కి తీరాలని తొందరపడుతున్న చిన్నమ్మ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి 24 గంటల్లో ఆహ్వానించేలా గవర్నర్ ను ఆదేశించాలంటూ సుప్రీంకోర్టులో పార్టీ తరఫున పిటిషన్ దాఖలు చేసింది. ఇరువురు నేతలు బల పరీక్షను ఎదుర్కోవాల్సి వస్తే ఎవరి బలం ఎంత అనేది పార్టీ వర్గాల్లో లెక్కలు వేసుకుంటున్నారు. తమిళనాడు మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 234. స్వయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే ప్రస్తుతం 117 మ్యాజిక్ ఫిగర్ కావాలి. తనకు 130 మంది ఎమ్మెల్యేల మద్దతుందని శశికళ చెబుతున్నప్పటికీ అసలు లెక్కలు అంత లేవనే చెప్పాలి. రిజార్టుల్లో ప్రస్తుతం 92 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్టు నిన్న అధికారులు తేల్చారు. వీళ్ళు 20 మంది అసంతృప్తులు ఉన్నారంటున్నారు. మరో 30 మందిని ఏపీకి తరలించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. అటు పన్నీర్ సెల్వం విషయానికొస్తే ఇప్పటికే ఆయన 11 మంది ఎంపీలు, 6 ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. డీఎంకే మద్దతుతో పాటు మరో 11 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ కు సపోర్ట్ చేస్తే చాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి రూట్ క్లియర్ అవుతోంది. శశికళ ప్రజాప్రతినిధి కాకపోయినా పార్టీ శాసనసభా పక్షనేతగా ఉన్న శశికళ సభకు రావచ్చు. అయితే ఆమె ఓటింగులో పాల్గొనరు. ఇప్పుడు శశికళ 2 పరీక్షల్లో నెగ్గాల్సింది. 1 గవర్నర్ ఆదేశిస్తే సభలో బలం నిరూపించుకోవడం, 2 సుప్రీంకోర్టులో అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా బయటపడడం. మరి ఏం జరుగుతుందో చూద్దాం. తమిళనాడు గవర్నర్ ఏం చేయబోతున్నారు? శశికళ కేసులో రేపు సుప్రీం తీర్పు రాబోతోంది. ఏదో ఒకటి తేల్చాలంటూ రాజకీయంగా ఒత్తిడి పెరుగుతోంది. మరి రాజ్ భవన్ ఎలా స్పందిస్తుంది? అటార్నీ జనరల్ సూచన మేరకు అసెంబ్లీని సమావేశపరుస్తారా? తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆపధర్మ ప్రభుత్వాన్ని కొనసాగించడమా, ఇరు వర్గాలను బలపరీక్షకు పిలవడమా అన్న విషయంలో ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకుని గవర్నర్ విద్యాసాగర్ రావుకు అటార్నీ జనరల్ కీలక సూచన చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు 2 వర్గాల నుంచి ప్రతిపాదన రావడంతో అసెంబ్లీని ప్రత్యేకంగా సమావేశపరిచి బల నిరూపణకు అవకాశం ఇవ్వాలని సూచించారు. తమిళనాడు పరిణామాలపై అటార్నీ జనరల్ ముకుల్ రోహత్ తో పాటు మాజీ అటార్నీ జనరల్స్ సలహాలు తీసుకున్నారు గవర్నర్. వారం రోజుల్లోగా అసెంబ్లీ సమావేశాలను ఏర్పాటు చేసి ఇరు వర్గాలను బల నిరూపణకు ఆహ్వానించడం ఒకటే మార్గమని అటార్నీ జనరల్ గవర్నర్ కు సూచించారు. ప్రస్తుతం ఉన్న సభ్యుల సంఖ్య ప్రకారం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే 117 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. 129 మంది ఎమ్మెల్యేలు తమ వెంటే ఉన్నారని శశికళ వర్గం చెబుతోంది. పన్నీర్ సెల్వం వైపు 6 ఎమ్మెల్యేలే కనిపిస్తున్నా బల పరీక్ష నిర్వహిస్తే మెజార్టీ ప్రజాప్రతినిధులు తమకే ఓటు వేస్తారని ఆయన క్యాంప్ చెబుతోంది. ఇక్కడ డీఎంకే మద్దతు కీలకం. అటార్నీ జనరల్ సూచనను రాజ్భవన్ పరిగణలోకి తీసుకుంటుందా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే రేపు ఉదయమే శశికళ రాజకీయ భవిష్యత్తును తేల్చబోతోంది సుప్రీంకోర్టు. జయ అక్రమాస్తుల కేసులో శశికళను సుప్రీం దోషిగా తేల్చితే ఆమెకు ఆశలు లేనట్లే. ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు కూడా ఆమెకు అర్హత ఉండదు. అప్పుడు మళ్లీ ఈక్వేషన్స్ మారిపోతాయి.